వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. నాగనాథ్ గారు, శని త్రయోదశి వల్ల సామాన్యులకి కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు? శనిగ్రహం పట్ల ఉన్నటువంటి భయం తొలగిపోయి ఒక అవగాహన. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, మరి అన్ని కష్టాలకి శనే ప్రధాన కారణమా? శని కర్మలను ఆచరింపజెప్పేటువంటి వినాదాన్ని చెప్తాడు, అంతే తప్ప. పుట్టినప్పటి నుంచి చాలా మంది శనితో బాధపడుతూ ఉంటారు. శనిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఆచరిస్తూ ఉంటారు. అన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా ఎందుకు ప్రభావం తగ్గట్లేదు? శనిని ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోతున్నారు? శని యాంత్రికమైనటువంటి జీవితానికి స్వస్తి చెప్పి చాలా మంది అంటూ ఉంటారు, గత జన్మ కర్మల వల్లే మనం ఇప్పుడు సమస్యలు అనుభవిస్తున్నామని. నిజంగానే శని కర్మల లేకపోతే విధ అంటే ఏం చెప్తారు? శని కలియుగానికి రాజు లాంటి వాడు. కర్మలను ఆచరింపజేసే విధానం మీకు. నాగనాథ్ గారు, ఇప్పుడు జనవరి 31, 2026 శని త్రయోదశి సందర్భంగా ఈ పర్వదినాన కన్యారాశి వారికి ఆచరించాల్సినటువంటి సాంప్రదాయాలు ఏంటి? వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతోంది? శని ప్రభావం వారిపై మంచిగా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఆల్రెడీ సప్తమ శని నడుస్తోంది అని అంటున్నారు. మరి ఈ త్రయోదశి తర్వాత చతుర్దశి, అమావాస్య తదనంతరం వాళ్ళ జీవితాల్లో ఏమన్నా మెరుగైన మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉందా? వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రయాషిణి గారు, నిజంగానే కన్యారాశి వాళ్ళకి సప్తమ శని అయితే మొన్న 29వ తారీఖు నవంబర్ మాసం 2025 నుంచి చూస్తే కుంభరాశిలో ఉన్నటువంటి శని వక్రగతలో మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశించారు. అంటే వీళ్ళకి ఇప్పుడు సప్తమ శని సుమారు ఇంకొక 18 నెలల నుంచి ఒక 2 సంవత్సరాలు వేసుకోండి, అటు ఇటు కాకుండా ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా. ఈ సప్తమ శని అయిపోయిన తర్వాత మళ్ళీ అష్టమ శని మేషరాశిలోకి వస్తే అష్టమ శని ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంటాడు. సో కన్యారాశి వాళ్ళకి గోచార ఫలం ఒకవేళ మనం చూసుకుంటే వాళ్ళకి షష్టమ భావంలో కూడా వాళ్ళకి రాహు ఉంటాడు. సో శత్రుజయము అన్నది వీళ్ళకి ఈ సంవత్సరంలో ఒక ప్లస్ పాయింట్. అది అంటే ఇన్ని సంవత్సరాలు వీళ్ళని వేధించిన వాళ్ళు, వీళ్ళని బాధించిన వాళ్ళు, తొక్కేసిన వాళ్ళు, అధికారం వల్ల కావచ్చు, భాగోద్వేగ వల్ల కావచ్చు, లేదా బలహీనత వల్ల కావచ్చు, ఎవరైతే వీళ్ళతో ఆడుకున్న వాళ్ళు చూడండి, వీళ్ళని ఎమోషనల్ గేమ్స్ ప్లే చేసి వీళ్ళని తొక్కేసి, లేదా వీళ్ళ డబ్బులు లూటేసుకొని ఎవరైతే వీళ్ళకి హాని చేశారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చుక్కలే. అంటే వీళ్ళు వాళ్ళని గెలుస్తారు. ఇది బ్రైటర్ సైడ్ ఆఫ్ దర్ గోచారం. వ్యయభావంలో కూడా వాళ్ళకి ఇప్పుడు కేతు ఉంటాడు. కేతు వ్యయభావంలో ఉంటాడు, అందులో సింహరాశిలో ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి తీర్థయాత్రలని, ధార్మికపరమైన అలవాట్లు, ధార్మికపరమైనటువంటి ఆలోచనలు, ఆటోమేటిక్గా జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నవాళ్ళు, లేదా మ్యారేజ్ లైఫ్లో కానీ, లవ్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్లో ఏమైనా దెబ్బతిన్న వాళ్ళు డిప్రెషన్లోకి పోకుండా ఇటు ఆధ్యాత్మికం వైపు వెళ్ళేటువంటి అవకాశం కూడా వీళ్ళకి ద బ్రైటర్ సైడ్ ఆఫ్ ద గోచారం అని చెప్పొచ్చు. అంటే గోచారం స్థితిలో ఉన్నది. అయితే ఇప్పుడు త్రయోదశి ప్లస్ సప్తమ శని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు పెళ్లి వద్దనుకున్న వాళ్ళు, ఇంకా పెళ్ళే చేసుకోవద్దు, ఆల్రెడీ సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా ఈ సంవత్సరంలో వాళ్ళు ఈ ముఖ్యంగా అద్భుతాలు, అంటే కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు త్రయోదశి ఇంపాక్ట్ ఏంటి వీళ్ళ మీద? అసలు వీళ్ళు శని వీళ్ళ జాతక రీత్యా ఏంటంటే వీళ్ళ రాశి రీత్యా కన్యారాశి వాళ్ళకి ఏముందంటే పంచమ షష్టమాధిపతి అవుతాడు. పంచమ భావము అంటే శని ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి ఎక్కడ ఉన్నాడు? సప్తమ భావంలో మీనరాశిలో జలరాశిలో ఉంటాడు. సో పంచమ షష్టమ భావం అంటే ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ట్రావెలింగ్ చేయొచ్చు. విద్యార్థులు అయితే ముఖ్యంగా విదేశాల్లో వెళ్ళి చదువుకునే వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు, లేకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు, ప్రాపర్టీస్ కొనుక్కున్నాం అనుకునే వాళ్ళకి ఇది బ్రైటర్ సైడ్ బాగుంటుంది. కాకపోతే వీళ్ళు ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే వీళ్ళకి ఆంతరంగిక శత్రుత్వము, లేదా వీళ్ళు బాగా ఇష్టపడిన వాళ్ళ నుంచి కొంచెం మనస్తాపం చెందడం, కుటుంబ సభ్యంలో ముఖ్యంగా తల్లిదండ్రులు వల్ల కూడా చిన్నప్పటి నుంచి బాల్యంలో సరిగా పెంచని వాళ్ళు చూడండి. కన్యారాశిలో పుట్టిన వాళ్ళు బాల్యంలో ఏదైతే వాళ్ళకి అనుభవం జరుగుతుందో, ఇప్పుడు బాల్యంలో వీళ్ళకి వైలెంట్ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి మేడం, తండ్రి బాగా కొడతాడు లేదా తల్లి బాగా కొడుతుంది, అంటే కొంచెం ప్రేమ భావంకి ఎక్కువగా వీళ్ళు లొంగిపోయేటువంటి రాశి కన్యారాశి. మీరు ప్రేమ భావంతో వాళ్ళకి ఏదైనా చెప్పండి, వాళ్ళు చేస్తారు. కఠినంగా మాట్లాడినా,
పరుషంగా మాట్లాడినా లేకపోతే చులకన భావంతో చూసినా వీళ్ళు తీసుకోలేరు. సో అలాంటి కన్యా రాశి వాళ్ళు వీళ్ళకి బాల్యంలో గనుక ఖచ్చితంగా ఏమన్నా ఇట్లాంటి విషపూరితమైన బాల్యం ఉండి లేదా తల్లిదండ్రుల నుంచి ప్రేమ దక్కలేదంటే మాత్రం వీళ్ళకి కొంత ఈ పంచమ భావము షష్టమ భావం యొక్క ప్రభావం చూసుకుంటే భావోద్వేగాల పరంగా శని ఎలాంటి ప్రభావితం చూపించాడంటే పాస్ట్ రీకలెక్షన్ మెమరీ. అంటే శనికి చంద్రుడికి ఒక లక్షణం ఉంటుంది. మీరు జరిగిపోయిన గతంలోనే ఉంటారు ఎప్పుడు. అయిపోయిన విషయాన్ని బాగా మనసులో నెమరేసుకొని కొంతమంది చూడండి ఎప్పుడో గర్ల్ ఫ్రెండ్ వదిలేసి ఉంటుంది, బాయ్ ఫ్రెండ్ వదిలేసి ఇప్పటికి కూడా వాళ్ళకి 20 ఏళ్ళు అయిపోయింటాయి, 30 ఏళ్ళు అయిపోయింటాయి. ఇప్పుడు కూడా పాత సినిమాల పాటలు పెట్టుకొని ఇక కొంతమంది మందు వేసుకుంటూ కూడా కూర్చుంటారు. సో మీరు బార్లలో రెస్టారెంట్లలో ఎక్కువ చూడండి ఈ భగ్న ప్రేమికుల పాటలు ఎందుకు పెడతారు? వాళ్ళు అక్కడ అక్కడ ఆ ఎమోషనల్ కనెక్ట్ అయ్యి 2 పెగ్గులు తాగాల్సిన 3 ఒకటి తాగాల్సిన 2 తాగుతాడు. సో శని మీకు గతంలో జరిగినటువంటి విషయాలు లేదా గతంలో భావోద్వేగాల పరంగా మీరు కోల్పోయినవి వాటిని ఎక్కువగా మీ మానసికంగా ప్రేరేపించేటువంటి టైం ఇది. ఇది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే దే మే లూజ్ దేర్ ఎమోషనల్ బ్యాలెన్స్, ఎమోషనల్ అన్‌స్టెబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో త్రయోదశి దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు కేవలం శని త్రయోదశి అరే మనకి ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు, కేంద్ర భావంలో ఉన్నాడు, ముఖ్యంగా లాభం కూడా మనకు జరగదు, కాస్త ధన నష్టం జరగచ్చు, భాగస్వాములతో వైరం రావచ్చు అనుకుంటే ఫస్ట్ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే మీ యొక్క వ్యక్తిత్వంలో మీ ఆలోచన మీరు జీవితంలో సాధించాలనుకుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. స్టూడెంట్స్ అండ్ పీపుల్ ఆర్ ఎంప్లాయీస్. సో ఉద్యోగం చేసేవాళ్ళు విద్యార్థులు ఈవెన్ పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. వీళ్ళకి ఏంటంటే రవి యొక్క స్థానం వీళ్ళ వ్యక్తిగత జాతకంలో ఎక్కడుందో చూసుకోవాలి. అంటే చంద్రలగ్నాత్ కన్యా రాశి వాళ్ళకి రవి యొక్క స్థానం ఎక్కడుంది. రవి ఒకవేళ వీళ్ళకి పంచమ భావంలో ఉన్నాడు అనుకున్నాడు, పంచమ భావంలో ఉంటే వీళ్ళకి పిల్లలతో ఎక్కువ ప్రేమ ఉంటుంది. అదే వీళ్ళకి భాగ్యంలో ఉన్నాడు అనుకోండి తండ్రి మీద ఎక్కువ ఉంటుంది. చతుర్థ భావంలో ఉంటే తల్లి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. లేదా ఒకవేళ చతుర్థ భావంలో ఉంటే వీళ్ళు చదువు, ట్యూషన్స్ చెప్పడము, టీచర్ లాగా ఉండడము, ఫ్యాకల్టీ లాగా ఉండడం, ప్రొఫెసర్ లాగా ఉండడం, ఆ వృత్తి ఎంజాయ్ చేస్తారు. రవి దేనికి అధిపతి అంటే మీరు ఏ వృత్తిలో ఉంటారో ఆ వృత్తిని ఎంజాయ్ చేయాలి. ఆ వృత్తిని మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే అది కేవలం రవి స్థానం వల్లనే. ఇంకొకటి రవి వీళ్ళ జాతకంలో గనుక ఒకవేళ సప్తమ భావంలో ఉన్నాడు, సో జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఎక్కువ టైం తీసుకోకూడదు మేడం. అంటే మీరు ఏదైతే కోరుకున్నారో, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో దానికి వాళ్ళు మ్యాచ్ అయినా కాకపోయినా మీరు ఏదో ఒక నిర్ణయానికి రావాలి క్విక్గా, ఎస్ ఆర్ నో. మీరు రావట్లేదు, మీరు డిలే ఎందుకు అవుతుంది? మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? బికాజ్ ఆఫ్ సాటర్న్, శని ప్రభావం. ఓకేనా? మీరు డిలే ఒక కంపెనీలోంచి జాబ్ రిజైన్ చేసి ఇంకో కంపెనీకి వెళ్ళాలంటే ఆలోచిస్తున్నారు, డిలే అవుతుంది, అవకాశాలు పోతున్నాయి. మీరు అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవడానికి చురుగ్గా మీరు స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు? నిర్ణయ శక్తి ఎందుకు కోల్పోతున్నారు అంటే దానికి కారణం శని. సో మీ ఆలోచనలు మీరు జీవితంలో సాధించాలనుకున్న గుర్తింపు అన్నిటి కూడా రవిస్థానం వల్ల ఏర్పడితే మీ గోచార రీత్యా కాకుండా మీ వ్యక్తిగత జాతకంలో చూసుకోండి. అది చతుర్థంలో కానీ లగ్నంలో కానీ సప్తమ దశమ భావాల్లో కనుక మీకు రవి ఉంటే ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది, మీరు విద్యార్థులైతే మీరు మీ స్థాయి, మీ ఆర్థిక పరిస్థితులు ఏంటో చూసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కేవలం ఊహలకు మాత్రమే స్పందించకుండా. సప్తమ భావము జీవిత భాగస్వామికి సంబంధించింది. ఒక్కొక్కసారి వద్దు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చినా కానీ వీళ్ళు మొహమాటాన్ని కూడా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు. ఓకే. రెండోది దశమ భావం ఉద్యోగానికి సంబంధించింది. ఉన్న ఉద్యోగం మానేసి ఇంకో చోటికి వెళ్ళాలా, డొమెస్టిక్ కెరియర్ వదిలేసి ఇంటర్నేషనల్ కెరియర్ చూసుకోవాలా, లేకపోతే ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలా, ఇవన్నీ కూడా క్విక్ డెసిషన్స్ వీళ్ళకి. ఇవి తీసుకోలేరు వీళ్ళు. ఇది ఎందుకు అంటే ఈ యొక్క ఆలోచన విధానంలో వీళ్ళు ఎక్కువ కూడా అరే భద్రతతో పాటు ఉన్నతమైనటువంటి శిఖరాలు కోరుకుంటారు వీళ్ళు. ఈ ఉన్నతమైన శిఖరాలు, భద్రత ఇచ్చే ఫ్యాకల్టీస్ అన్ని కూడా వీళ్ళకి రవి యొక్క స్థానం నుంచి ఏర్పడతాయి. కానీ వీళ్ళు దేనికి భయపడుతున్నారు ఇప్పుడు? దేనికి, ఏ కారణం వల్ల వీళ్ళు త్రయోదశిలో ఈ యొక్క పరిహారాలు కానీ సంప్రదాయాలు ఎందుకు పాటిస్తున్నారు? శని వల్ల డిలే అవుతున్నారు. ఈ డిలే, పోస్ట్ పోన్మెంట్ కానీ, ఇండెసిసివ్నెస్ కానీ, ఆర్ ఎల్స్ యు ఆర్ ఆల్వేస్ కీప్ యువర్ మైండ్, అంటే యు ఆల్వేస్ యు ట్రైస్ టు కీప్ యువర్ మైండ్ అట్ ద టాప్ ఆఫ్ ద హిల్ అంటారు. అక్కడ ఉండి అక్కడి నుంచి ఆలోచించి అక్కడి నుంచి నిర్ణయాలు తీసుకొని ఆ స్థాయి నుంచి మళ్ళీ వర్తమానంకి వచ్చేటప్పటికి మీరు ఒక బ్లాంక్, ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ అయిపోతుంది మీకు. కారణం ఏంటి? మీరు చాలా ఇమాజినేటివ్ అని జ్యోతిష్యంలో ఉంటుంది. మరి అంత ఊహాత్మకంగా ఉన్నప్పుడు శని ఏం చేస్తాడు? కడ్డీ కాల్చి ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతాడు. సో త్రయోదశి అప్పుడు వీళ్ళు గమనించాల్సింది ఏంటి? దే హ్యావ్ టు బిఫోర్ త్రయోదశి దే హ్యావ్ టు డిసైడ్ థింగ్స్ వెరీ క్విక్.
అంటే ఏదైనా వీళ్ళు ప్రణాళిక అని వీళ్ళు అనుకుంటారో అది ప్రణాళిక కింద ఒక సంబంధం ఉండదు మేడం, అది ఊహ ఎక్కువ ఉంటుంది. ఓహ్! వాళ్ళు కనిపించేది ఎట్లుంటే చాలా మెటిక్యులస్ గా, చాలా సిస్టమేటిక్ గా, స్టాటిస్టికల్ గా ఉన్నట్టు ఉంటారు. కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయం ఒక స్పర్ ఆఫ్ మూమెంట్లు తీసుకుంటారు. అంటే ఒక్క సెకండ్ లో వాళ్ళకి ఏది తోచితే, ఏది కరెక్ట్ అనిపిస్తే, ఎవరైనా కన్విన్స్ చేస్తే వాళ్ళ అభిప్రాయం మార్చేసుకుంటారు వాళ్ళు. సో ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళు త్రయోదశికి ముందు వీళ్ళు చేయాల్సింది ఏమైనా ఉంది అంటే, ఉద్యోగస్తులైతే మీరు నిర్ణయం తీసుకొని ఒక కంపెనీలో ఉండాలా లేకపోతే వెళ్ళాలా, అదొకటి డిసైడ్ చేసుకోండి. హ్మ్. లేదు మీరు జీవిత భాగస్వామిని ఎంచుకున్నప్పుడు మీరు సాంప్రదాయబద్ధమైన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, మీ ఇష్టపూర్వకంగా చేసుకోవాలనుకుంటున్నారా, యూ షుడ్ బి వెరీ క్లియర్. అండ్ అనదర్ థింగ్ ఇస్, విద్యార్థులైతే మీ ఆర్థిక స్తోమత, కుటుంబ పరిస్థితుల్ని బలంగా పరిగణలోకి తీసుకోండి. లేదు నేను ఇక్కడ నుంచి 50 లక్షలు పెట్టి జర్మనీకి వెళ్తాను, లేకపోతే కెనడా వెళ్తాను, ఆ, ఈ ఈ మధ్య చాలా మంది లండన్ పోతున్నారు. హ్మ్. సో ఇలాంటివన్నీ ప్లాన్ చేసుకొని రేపు పొద్దున అక్కడ సెటిల్ అయిన తర్వాత నేను ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ 10 years లో కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి, ఇట్లాంటి ఊహలు ఎక్కువ ఉంటాయి మేడం. వీళ్ళు ఇండియాలోనే ఉంటారు, కెనడా వెళ్తే ఎంత సంపాదించాలి, సంపాదించిన దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలి, ఆ? ఇవన్నీ ఎప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత చేసేవి కూడా వీళ్ళు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తారు. అంత ఇమాజినేటివ్ ఉంటారు వీళ్ళు. సో కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా సప్తమ శని ఎదుగుదల, అంటే హ్మ్. ప్రోగ్రెస్ అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద స్పౌస్, లైఫ్ పార్ట్నర్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, శని త్రయోదశి అప్పుడు మీ యొక్క దృక్పథం, ఆలోచన, మీరు మీ ఆలోచన విధానం, స్థాయి, మీ గుర్తింపు, మీ హోదా, మీరు పేరు ప్రఖ్యాతలు, ప్రసిద్ధి, ఇవన్నీ దేనికి సంబంధించినవి అంటే శనికి సంబంధించినవి కావు కాదు మీరు తెలుసుకోవాలి. హ్మ్. ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ రైట్. రాశికి ఉండేటువంటి లక్షణాలు అయినప్పుడు వీటిని మెరుగుపరచుకోవడం కోసం ప్రయత్నం మీరు చేయలేదనుకోండి ఓన్గా, శని వచ్చి నుంచుంటాడు అద్దం ముందు. ఓకే. సో మీరు అద్దం ముందు నుంచినప్పుడల్లా మీకు ఏం కనిపిస్తుంది, మీ నిజ స్వరూపం కనిపిస్తుంది. హ్మ్. సో కాలం అద్దం లాంటిది మేడం. కన్యా రాశి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, టూ మచ్ ఆఫ్ ఇమాజినేటివ్నెస్ లీడ్స్ టు డిస్సాటిస్ఫాక్షన్. హ్మ్. మనం ఆచరణకు సాధ్యం కానీ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది, అసంతృప్తి ముందొచ్చి నుంచి ఉంటుంది. సో ఈ అసంతృప్తి శని వల్ల కానీ, శని మహర్దశ వల్ల కానీ, శని అంతర్దశ వల్ల కానీ జరగదు. కేవలం మీ ఊహాత్మకమైనవి, గుర్తింపు, హోదా, స్థాయి అనేది ఉంది చూడండి, ఇది రవిగ్రహం నుంచి వస్తుంది. హ్మ్. అందులో కూడా వ్యయాధిపతి ఏడు ప్లస్ ఇంకోటి వ్యయంలో ఇప్పుడు కేతు కూడా ఉన్నాడు వాళ్ళకి. సో కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ ఎక్స్పెండిచర్స్ వీళ్ళకి ఎక్కువ అవుతాయి. పేరెంట్స్ మీద హెల్త్ కేర్, ఫ్యామిలీ లైఫ్ పార్ట్నర్ మీద హెల్త్ కేర్ ఎక్కువ ఉంటుంది, అన్సర్టనిటీస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో ఈ విషయాల్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ముఖ్యంగా త్రయోదశికి ముందు వీళ్ళు ఇలాంటివి ఏమన్నా గతంలో చేయడానికి ప్రయత్నం చేసి ఫలితాలు రాలేదు, ఒకవేళ వీళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళకి డిలే అయింది, పోస్ట్‌పోన్‌మెంట్ అయింది, దానివల్ల కాస్త నిర్వీర్యం అయిపోయారు, డిప్రెస్ అయిపోయారు, లో సెల్ఫ్ ఎస్టీమ్, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయినప్పుడు మీరు ఒక చిన్న సాంప్రదాయాన్ని మీరు త్రయోదశి రోజన్నా చేయొచ్చు, త్రయోదశికి ముందు వారం రోజుల కిందనే చేయొచ్చు. ఏంటంటే వీళ్ళు విద్యార్థులకి సంబంధించింది ఏదైనా కావచ్చు మేడం. అంటే పెన్ను, పెన్సిల్ దగ్గర నుంచి, వాళ్ళు విద్యార్థులు వాడే బ్యాగ్ దగ్గర నుంచి, ఓకే, వాళ్ళు వాడే వస్తువులు కావచ్చు. విద్యార్థులకు ఏముంటుంది మేడం, ఒక స్కూల్ పిల్లవాడికి ఏం కావాలి, హ్మ్. బుక్స్. యూనిఫామ్ దగ్గర నుంచి, వాళ్ళు వాడే పెన్, పెన్సిల్ దగ్గర నుంచి, బుక్స్ కూడా కావచ్చు, వాళ్ళు వాడే షూస్ కావచ్చు, బ్యాగ్స్. లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు ద స్టూడెంట్ డే టు డే లైఫ్, స్కూలింగ్, ఎస్పెషల్లీ ఏ స్కూల్ గోయింగ్ బాయ్ ఆర్ ఏ స్కూల్ గోయింగ్ గర్ల్, హ్మ్. వాట్ ద బేసిక్ నీడ్స్ అండ్ నెసెసరీ ఆఫ్ ద స్కూల్ స్టూడెంట్, హ్మ్. అవి మీరు ప్రొవైడ్ చేయడం అన్నది హైలీ అడ్వైస్డ్. ఎందుకంటే శని ఎప్పుడైతే మనిషిలో ఒక సాక్రిఫైజింగ్ టెండెన్సీ ఉంటుందో, సర్వీస్ ఓరియంటేషన్ ఉంటుందో, హ్మ్. మోడెస్టీ, సింప్లిసిటీ, హ్మ్. డౌన్ టు ఎర్త్ నేచర్, అది రవికి ఉండదు. ఓహ్! ఎప్పుడైతే వ్యక్తి మానసికంగా ఆ స్థాయికి ఎదుగుతాడో అప్పుడు ఇంకా మీ జీవితంలో శని ప్రభావం ఉండదు మేడం. అవునా? అప్పుడు మీ అప్పుడు అప్పుడు అర్థం, ఆ శనికి అర్థమైపోద్ది, ఇక వీడిని వదిలేయడం బెటర్ అని చెప్పి ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఓకే. సో వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే, శని త్రయోదశి రోజు వెళ్ళి వీళ్ళు రకరకాల సంప్రదాయాలు పాటిస్తారు. తైలాభిషేకం అని, నువ్వుల నూనెతోని, నలుపు రంగు బట్ట కడతారు, హ్మ్. కాకి దాన అన్నం కూడా పెడతారు, హ్మ్. ఆహారం పెడతారు. హ్మ్. ఆ రోజు శివుడికి కూడా చాలా పర్వదినం అని కూడా చెప్తారు. ప్రదోష కాలంలో కూడా వీళ్ళు రకరకాల సంప్రదాయాలు పాటిస్తారు, హ్మ్. అన్నదానాల కార్యక్రమాలు చేస్తారు. సో ఇవన్నీ చేసే ముందు మీరు ఒక్క విషయాన్ని, ఈ ఈ లక్షణాలు ఏవైతే నేను చెప్పానో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయ శక్తిని పెంచుకోవడం, కొంచెం మీరు సర్వీస్ ఓరియంటేషన్ అవ్వడం. ఎందుకు తెలుసా మేడం, కన్యా రాశి వాళ్ళలో 10 మందిలో 8 మంది మీరు అడగండి, వాళ్ళకి బద్ధకం ఉంటుంది. హుహుహు. వాళ్ళకి బద్ధకం ఉంటుంది. అదే మీరు అంటే రెస్పాన్సిబిలిటీ ఓరియంటేషన్, లేజినెస్ ఉండదు. హ్మ్. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు 100% తీసుకుంటారు. హ్మ్?
అదే రెస్పాన్సిబిలిటీ లేదు, నా ఓన్గా నాకంటూ ఒక యాక్టివిటీ కావాలి, నా సొంత ఆలోచనలతో నేను ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు వస్తుంది బద్ధకం బయటికి. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చినప్పుడు మీరు వాకింగ్కి వెళ్ళడం వేరు మేడం. మీ ఫ్రెండ్ ఒక వారం రోజులు రాలేదు, మీరు వాకింగ్కి వెళ్ళట్లేదు అంటే మీకు ఏమి ఇంట్రెస్ట్ ఉన్నట్టు, పర్సనల్ ఇంట్రెస్ట్? లేదు. బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, బికాస్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ, యూ ఆర్ యాక్టివ్ అండ్ యూ ఆర్ ఎంతూజియాస్టిక్. అదర్వైజ్ యూ ఆర్ లేజీ, యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ యువర్ ఓన్, ఆన్ యువర్ ఓన్. సో కాబట్టి కన్యారాశి వాళ్ళకి శని ప్రభావము ఒకవేళ ఆల్రెడీ 35 ఇయర్స్ క్రాస్ అయిపోయినాయి, ఇంకా పెళ్లి కాలేదు, లేదా పెళ్ళైన తర్వాత కూడా పిల్లలు లేరు, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే కెరియర్లో మీరు ఇంకా అన్సర్టన్ ఉన్నారు, ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఒకవేళ కొంతమంది చూడండి, మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వస్తారు, సాఫ్ట్వేర్ నుంచి ఇంకొక ఫీల్డ్కి వెళ్ళిపోతారు. సో ఈ 35 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళకి ఒక క్లారిటీ లేదంటే మాత్రం అది ఖచ్చితంగా వీళ్ళు ఈ సాంప్రదాయాన్ని పాటిస్తే మాత్రం త్రయోదశి రోజే అవసరం లేదు, దానికి ముందు కూడా పాటించవచ్చు. ఈ డిసిప్లిన్ కనుక వీళ్ళు అడాప్ట్ చేసుకొని త్రయోదశి రోజు కూడా వాళ్ళు పాటించేది, ఈవెన్ శని అఘోర పాశుపతం ఇట్లాంటివి కూడా చేయించుకుంటారు. శనికి కావాల్సింది కేవలం ఆయన ఈగో సాటిస్ఫై చేయడం కాదు మేడం, శని మీలో ఉన్నటువంటి క్రమశిక్షణకి, శ్రమకి, వ్యూహానికి కూడా అధిపతి కాబట్టి మీరు దాన్ని కూడా ఎన్హాన్స్మెంట్ చేసుకోవడం వల్ల శని త్రయోదశి మీకు అద్భుతమైనటువంటి దినం, పర్వదినం కింద మారేటువంటి అవకాశం బలంగా ఉంటుంది. సూపర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చక్కగా చెప్పారు నాగనాథ్ గారు.